వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. రైల్వే శాఖ ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రయాణికుడిపై బాదుడే బాదుడు అనే రీతిలో వ్యవహరిస్తోంది. ఒకే ఏడాదిలో 2 సార్లు టికెట్ రేట్స్ సవరించడంపై అన్ని వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఏడాదిలో 2 సార్లు టికెట్ రేట్లు సవరించడంపై ప్రయాణికులు నిప్పులు చెరుగుతున్నారు. పేదవాడి బండిగా పేరుగాంచిన రైలులోనూ ప్రయాణం ఖరీదుగా మారడంతో మధ్యతరగతి జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇయర్ ఎండింగ్ టైంలో సామాన్యులకు షాక్ ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాయితీలను రద్దు చేసింది. రైళ్లలో అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు అధికారులు. ఇప్పటికే నిత్యావసర ధరలతో అల్లాడుతున్న సామాన్యుడిపై కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ప్రయాణికులపై రైల్వే శాఖ మరో భారాన్ని మోపింది. టికెట్ రేట్లను పెంచుతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ పెంపు అందరికీ వర్తిస్తుందా? ఏ తరగతులకు ఎంత పెరిగింది? అసలు రైల్వే శాఖ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీనిపై స్పెషల్ స్టోరీ. రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల జేబుకు చిల్లు పెట్టేలా టికెట్ ధరలు పెంపును ఖరారు చేసింది. ఈ నెల 26 నుండే కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు తెలిపింది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారిపై అదనపు భారం పడనుంది. 215 కిలోమీటర్ల లోపు ఉన్న ఆర్డినరీ క్లాస్ రైల్వే టికెట్ ధరల విషయంలో ఇది వర్తించదని తెలిపింది. 215 కిలోమీటర్లు దాటిన మెయిల్ లేదా ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ, ఏసీ క్లాస్ రైల్ టికెట్ ధరల్లో ప్రతి కిలోమీటర్కు 2 పైసల చొప్పున ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ ధరల పెంపుతో రైల్వే శాఖకు ఏడాదికి సుమారు 600 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. 500 కిలోమీటర్లు నాన్ ఏసీ రైలులో ప్రయాణం చేసేవారు రైలు టికెట్ ధరకు అదనంగా 10 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ క్లాస్ టికెట్ ధరల్లో 215 కిలోమీటర్ల వరకు ఎలాంటి మార్పు ఉండదు. మ్యాన్ పవర్ కాస్ట్ పెరిగిన కారణంగానే కార్గో లోడింగ్ తో పాటు టికెట్ ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక వాస్తవానికి రైల్వే శాఖ గత జూలై నెలలో కూడా టికెట్ ధరలను స్వల్పంగా సవరించింది. అప్పట్లో మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల ఏసీ కోచ్లో కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెంచగా ఇప్పుడు దాన్ని 2 పైసలకు పెంచేసింది. ఇక ధరల పెంపుపై సామాన్య ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. డిసెంబర్ 26 నుండి ప్రయాణించేవారు తమ బడ్జెట్ను మళ్లీ సవరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంపు తక్కువగానే ఉన్నా పదే ధరలు పెంచడం సరికాదని ప్యాసింజర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి ఢిల్లీ లేదా వైజాగ్ నుండి ముంబై వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి టికెట్ పై దాదాపు 30 నుండి 40 రూపాయల వరకు అదనపు భారం పడుతుంది. ఒంటరిగా ప్రయాణించే వారికి 10 రూపాయలు పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ 5గురు ఉన్న కుటుంబం ప్రయాణించేటప్పుడు అది ఒకవైపుకే 50 నుండి 200 రూపాయల వరకు అదనపు ఖర్చు అవుతుంది. టికెట్ ధరలతో పాటు కార్గో లోడింగ్ ఛార్జీలు కూడా పెంచుతున్నట్లు రైల్వే ప్రకటించింది. దీనివల్ల నిత్యావసర వస్తువులు, పప్పు ధాన్యాలు, సిమెంట్, బొగ్గు రవాణా ఖర్చు పెరుగుతోంది. ఫలితంగా మార్కెట్లో వస్తువుల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా సామాన్యుడిపైనే ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైల్వే నెట్వర్క్ విస్తరణ, భద్రత, గతిశక్తి, కార్గో టెర్మినల్స్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసమే ఈ స్వల్ప పెంపు అని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అయితే సామాన్యుడి రవాణా భారంగా మారకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా సమయం నుండి నిలిపివేసిన సీనియర్ సిటిజన్ రాయితీలను రైల్వే శాఖ ఇంకా పునరుద్ధరించలేదు. ఒకవైపు రాయితీలు ఇవ్వకుండా మరోవైపు ధరలు పెంచడం పట్ల వృద్ధులు, సామాజిక కార్యకర్తల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి శుక్రవారం నుండి రైలు ప్రయాణం మరింత ఖరీదు కాబోతోంది. న్యూ ఇయర్ సెలవుల కోసం ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది నిజంగానే షాక్.